బాహుబలి 2 రిలీజ్ కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది పెద్ద ఎత్తున క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. సేమ్ టు సేమ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పుష్ప 3 కి రిపీట్ కానుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పుష్ప 2 రిలీజ్ కి ముందు ఒక వీడియోను విడుదల చేశాడు సుకుమార్. అయితే సెకండ్ పార్ట్ లో కనిపించని ఆ వీడియో మూడో భాగంలో కథలో భాగంగా వస్తుందట. పుష్ప 1 తర్వాత ఇమ్మీడియట్ గా పుష్ప 2 వచ్చింది. మొదటి భాగం సూపర్ హిట్ అయితే రెండవ భాగం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. మరి పుష్ప నుంచి మూడవ భాగం కూడా ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని ఇటీవలే సైమా అవార్డ్స్ లో క్లారిటీ ఇచ్చాడు సుకుమార్. పుష్ప 3 గురించి గతంలోనే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చెప్పుకొచ్చాడు బన్నీ. పుష్పరాజ్ స్టోరీని సుకుమార్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడని అప్పుడే ఐకాన్ ఫ్యాన్స్ కు అర్థమైంది. ఇప్పుడు మరోసారి ఇదే న్యూస్ తెరపైకి వచ్చింది. సుకుమార్ ఆల్రెడీ పుష్ప 3 కి సంబంధించిన కొంత షూటింగ్ కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నాడనే టాక్ కూడా ఉంది. పుష్ప 2 రిలీజ్ కు ముందు వేర్ ఇస్ పుష్ప అనే వీడియోను రిలీజ్ చేశాడు సుకుమార్. అయితే ఆ తర్వాత సీక్వెల్ సినిమాలో ఈ వీడియో కనిపించలేదు. ఈ వీడియోను మూడవ భాగం కోసం దాచి ఉంచాడట. అయితే పుష్ప 3 రావటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే పుష్ప 1 అయిన వెంటనే అల్లు అర్జున్ పుష్ప 2 స్టార్ట్ చేశాడు. కానీ పుష్ప 2 తర్వాత ఇతర ప్రాజెక్టులు చేయబోతున్నాడు బన్నీ. ముఖ్యంగా తమిళ దర్శకుడు అట్లీతో ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఆ తర్వాత 1-2 ప్రాజెక్టులు చేసిన తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 3 పై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. అనిరుద్ ఈ నేమ్ కు ఎంత క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అనిరుద్ బీట్ పడితే చాలు సినిమా సూపర్ హిట్ అంటారు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. అందుకే కోలీవుడ్ రాక్ స్టార్ కు అంత డిమాండ్. కానీ అనిరుద్ కూడా ఫ్లాప్స్ ఇస్తున్నాడు, డిజాస్టర్స్ ఇస్తున్నాడు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 2025లో అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఒక్క హిట్ సినిమా చూపించండి అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో ఇదే టాపిక్ ట్రెండింగ్ గా మారింది. ఏడాది ప్రారంభం నుంచి 4 చిత్రాలు విడుదల చేశాడు అనిరుద్. ఒక్క కూలీ తప్పితే అన్ని కూడా నిరుత్సాహపరిచాయి. కూలీ కూడా అంచనాలు అందుకోలేకపోయింది. జైలర్ రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. మరోవైపు అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన విడాముయర్చి అలాగే రీసెంట్ కోలీవుడ్ ఫిల్మ్ మదరాసి అన్ని కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ మూవీస్ కు అనిరుద్ బీట్స్ ఏమాత్రం ప్లస్ కాలేదు. టాలీవుడ్ వరకు వచ్చి విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ కు మ్యూజిక్ అందించాడు అనిరుద్. కానీ ఈ చిత్రం కూడా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం అనిరుద్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. కానీ చేసిన చిత్రాలవి హిట్ కాకపోవడంతో ఆ ఇంపాక్ట్ అనిరుద్ పై బాగానే పడింది. పైగా ట్యూన్స్ ఇచ్చేందుకు అనిరుద్ లేట్ చేస్తూ ఉండటంతో ఆ ప్రభావం విడుదల తేదీలపై పడుతోంది. మొత్తంగా ప్రస్తుతం అనిరుద్ చేతిలో ఉన్న జైలర్ 2, జననాయగన్, కింగ్ లాంటి చిత్రాలు అతని కెరీర్ కు కీలకంగా మారాయి అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో హిట్ వచ్చిన హీరోయిన్ కు అవకాశాలు లేవు. అలాంటిది వరుసగా ఫ్లాప్స్ ఇస్తోన్న రుక్మిణి వసంత్ కు మాత్రం ఒకదానికి మించి మరొకటి ప్రాజెక్టు లాక్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆల్రెడీ చరణ్ చిత్రంలో కూడా అడుగు పెడుతోందట. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే మార్చిలో మూవీని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 50% షూటింగ్ కంప్లీట్ అయిందని యూనిట్ చెప్పుకొచ్చింది. దసరా పండక్కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని హింట్ ఇచ్చింది. పెద్ది తర్వాతే రామ్ చరణ్ కొత్త చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్చి తర్వాతే సుకుమార్ తో చరణ్ సినిమాను ప్రారంభిస్తాడు. ఇప్పటికే స్టోరీని లాక్ చేశాడు సుకుమార్. త్వరలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా బిగిన్ చేయబోతున్నాడు. ఇప్పటి నుంచే స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేస్తున్నాడని టాక్ ఉంది. హీరోయిన్ గా మదరాసి బ్యూటీని అనుకుంటున్నారట. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రుక్మిణి ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో భాగమవుతోంది. ఆల్రెడీ యష్ నటిస్తోన్న టాక్సిక్ లోను అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ భారీ చిత్రం డ్రాగన్ లోను హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు సుకుమార్ సినిమాలో కథానాయికగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు ఆయన టాప్ డైరెక్టర్, భారీ బ్లాక్ బస్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ కొంతకాలానికి ఫామ్ కోల్పోయాడు. పూర్తిగా రేస్లో వెనుకబడ్డాడు. ఇప్పుడు కనీసం హిట్ మూవీ కూడా తీయలేకపోతున్నాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు డేట్స్ ఇచ్చాడు నితిన్. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తీసిన మైత్రి మూవీ మేకర్స్ కోసం శ్రీను వైట్ల ఒక స్టోరీని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ కథ రెడీ అయింది. దీంతో హీరో ఎవరు అనే క్యూరియాసిటీ మొదలైంది. మొత్తానికి హీరో నితిన్ కు శ్రీను వైట్ల చెప్పిన స్టోరీ నచ్చింది. ఇమ్మీడియట్ గా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. శ్రీను వైట్ల, నితిన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆల్రెడీ వరుస ఫ్లాప్లలో ఉన్న నితిన్ పూర్తిగా ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న శ్రీను వైట్లకు డేట్స్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. వీరి కాంబోలో మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం
ఇక్కడ ప్లస్ పాయింట్. లాస్ట్ ఇయర్ కూడా శ్రీను వైట్ల విశ్వం అనే మూవీ తీసి ఇంప్రెస్ చేయలేకపోయాడు. మహేష్ తో ఆగడు మూవీ తీసినప్పటి నుంచి హిట్ కొట్టేందుకు దండయాత్రలు చేస్తున్నాడు. కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. మరి నితిన్ తో తెరకెక్కించే చిత్రంతో అయినా శ్రీను వైట్లకు మంచి రోజులు వస్తాయా లేదా అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. కూలీ రిలీజ్ అయింది, థియేటర్స్ లో ఉంది. ఇందులో రూమర్ బయటకు వచ్చింది. రజనీకాంత్ కమల్ మల్టీ స్టారర్ ఫిక్స్ అయింది అన్నారు. త్వరలో అనౌన్స్మెంట్ అన్నారు. వెంటనే తమిళ సినీ అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ మల్టీ స్టారర్ చేయాల్సిన హీరోల నుంచే సౌండే లేదు. దీంతో ఇదో రూమర్ అనుకొని వదిలేశారు. కట్ చేస్తే కమల్ మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ను కన్ఫర్మ్ చేశాడు. ఇటీవల కమల్ సైమా అవార్డ్స్ కు వెళ్లారు. అక్కడ తాను రజనీకాంత్ కలిసి నటించే మల్టీ స్టారర్ పై కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చూడాలి అనుకుంటున్నారు. వారి సంతోషమే మాకు కావాలి. ఇప్పుడు మేం చేతులు కలుపుతున్నాం. త్వరలోనే సర్ప్రైజ్ ఉంటుందని కమల్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు కోలీవుడ్ నుంచి క్రేజీ మల్టీ స్టారర్ సెట్ అయినట్లయింది. అయితే ఈ మల్టీ స్టారర్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారు, ఎవరి బ్యానర్ లో తీస్తారు, ఇలాంటి డీటెయిల్స్ ఏవి కూడా కమల్ షేర్ చేయలేదు. మాక్సిమం ఈ మల్టీ స్టారర్ ను కూలీ డైరెక్టర్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో ఈ ఇద్దరు హీరోలు కలిసి చాలా తమిళ చిత్రాల్లో నటించారు. స్టార్టమ్ అందుకున్న తరువాత మాత్రం మల్టీ స్టారర్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకే కోలీవుడ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ మూవీ కోసం ఎన్నో ఏళ్లుగా కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తోంది. ఎట్టకేలకు 46 ఏళ్ల తరువాత లెజెండ్స్ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. కోలీవుడ్ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేస్తున్నారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.